సార్వత్రిక ఎన్నికల వేళ మంత్రి బొత్స సత్యనారాయణకి సన్ స్ట్రోక్ తగిలింది. బొత్స సత్యనారాయణ కొడుకు 31 ఎకరాల పొలాన్ని తప్పుడు డాక్యుమెంట్లతో ఆయన కబ్జా చేసినటువంటి నేపథ్యంలో ఈ ఎన్నికల వేళ బొత్స సత్యనారాయణ గారికి అది నెగిటివ్గా మారబోతుంది అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో దీని మీద ఎనాలిసిస్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. మేడం హాయ్. మేడం నమస్తే. హాయ్ మేడం, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బొత్స సత్యనారాయణ గారికి కొడుకు రూపంలో సన్ స్ట్రోక్ తగలబోతోంది. కొడుకు 31 ఎకరాల భూమిని తప్పుడు డాక్యుమెంట్లతో ఆయన భూ కబ్జా చేసినటువంటి నేపథ్యంలో ఆయన మీద కేసు నమోదు చేయండి అంటూ హైకోర్టు ఆదేశం జారీ చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికల వేళ అది బొత్స సత్యనారాయణ గారి గెలుపు మీద ప్రభావం చూపించబోతోంది అంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇది మనం చూసుకోవచ్చు. దీన్ని ఒకసారి మనం చదివేటువంటి ప్రయత్నం చేద్దాం, తర్వాత మీరు ఎనాలిసిస్ చేద్దరు. బొత్సకు సన్ స్ట్రోక్. ఎన్నికల వేళ భారీ భూ కబ్జా ఆరోపణలు, ఫోర్జరీ డాక్యుమెంట్లతో చేసిన కబ్జాపై విచారణకు తెలంగాణ హైకోర్టు ఆదేశం. గెలుపుపై ఎఫెక్ట్ పడే ఛాన్స్. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో మంత్రి బొత్స సత్యనారాయణకి కుమారుడి రూపంలో సన్ స్ట్రోక్ తగిలింది. బొత్స కుమారుడైనటువంటి సందీప్ 31 ఎకరాల భూమిని తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి కబ్జా చేసిన వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు విచారణకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో బొత్స కుటుంబానికి పెద్ద షాక్ తగిలినట్లుగా అయింది. ఈ ఎన్నికల్లో బొత్స కుటుంబం నుంచి ఏకంగా 4 పోటీ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో జోరుగా సాగుతున్నటువంటి సమయంలో వచ్చినటువంటి ఈ ఫోర్జరీ కబ్జా ఆరోపణలు ఎన్నికల ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో అన్న ఆందోళన బొత్స శిబిరంలో నెలకొంది అంటూ రంగారెడ్డి జిల్లాలో భూ కుంభకోణం. బొత్స సత్యనారాయణ కుమారుడు బొత్స సందీప్ కొందరు వ్యక్తులతో కలిసి తహసీల్దారు కార్యాలయంలో రికార్డులను ఫోర్జరీ చేసి రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం మంచనపల్లి గ్రామంలో సర్వే నెంబర్ 422లోని 31 ఎకరాల భూమిని కబ్జా చేశారంటూ తెలంగాణ హైకోర్టులో బొప్పి మహేందర్ అనేటువంటి వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. 2018-19 సంవత్సరాల్లో రెవెన్యూ రికార్డులను ఫోర్జరీ చేసి భూమి కాజేసిన సందీప్, ఆయన అనుచరులపై పోలీసులు చర్యలు తీసుకోవడం లేదంటూ పిటిషన్లో ఆయన పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపి జస్టిస్ విజయసేన్ రెడ్డి ఈ కేసును జూన్ 5లోగా పూర్తి చేయాలన్నట్లుగా ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు బొత్స కుటుంబానికి ఈ ఎన్నికల వేళ బొత్స సందీప్ చేసినటువంటి ఈ భూ కుంభకోణం ఏదైతే ఉందో అది ఓటమి భయంగా మారింది అంటూ ఈ వార్త సారాంశంగా చూడొచ్చు. మేడం చెప్పండి, అసలు విజయనగరం ఎక్కడ, రంగారెడ్డి జిల్లా ఎక్కడ? విజయనగరం చెందినటువంటి బొత్స సత్యనారాయణ గారి కొడుకు బొత్స సందీప్ రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి 31 ఎకరాల భూమిని ఆయన ఫోర్జరీ చేసి ఆ భూమిని కబ్జా చేశాడు. ఏంటి మేడం, ఇది ఎన్నికల మీద ఎటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు కాదేది కబ్జాకు అనర్హం అన్నట్టుగా తయారైంది. మీరు చెప్పినట్టుగా ఎక్కడి విజయనగరం, ఎక్కడి రంగారెడ్డి జిల్లా అంటే బొత్స ఇప్పుడు అక్కడ మొత్తం ఆక్యుపై చేయడం అయిపోయినట్టుంది. విశాఖపట్నం, విజయనగరం చుట్టుపక్కలంతా మొత్తం కబ్జాలు అయిపోయాయి కదా వాళ్ళవి. ఇప్పుడు విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చెప్పి ఎక్కడికక్కడ జగన్మోహన్ రెడ్డి మనుషులు అంటే ముఖ్యమంత్రికి చెందిన మంత్రులు కబ్జా చేయటం అయిపోయింది. సో ఇప్పుడు తర్వాత ఇంకా నెక్స్ట్ వాళ్ళ కన్ను ఇంకా హైదరాబాద్ మీద పడినట్టుంది. ఇప్పుడు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో 31 ఎకరాలంటే మామూలు విషయం అది. కానీ చిత్రంగా అసలు వెంటనే హైకోర్టు ఆర్డర్ ఇవ్వడం అనేది పెద్ద విషయం. అది ఎన్నికల టైంలో ఓ పక్క బొత్స సత్యనారాయణ పోటీ చేస్తున్నారు, వారి భార్య ఝాన్సీ పోటీ చేస్తున్నారు, వారి బ్రదర్ అప్పల్ నర్సయ్య గారు ఆయన పోటీ చేస్తున్నారు, ఇంకొక వాళ్ళ బంధువు కూడా పోటీ చేస్తున్నారు. అంటే ఒకే కుటుంబానికి చెందిన 4 పోటీ చేస్తున్న సమయంలో ఈ రకంగా రావడం అనేది చాలా పెద్ద విషయం ఇది. ఎందుకంటే డెఫినెట్గా ఇది వాళ్ళ ఎన్నికల గెలుపు మీద ఇది ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు ప్రజల్లోకి ఇది బలంగా వెళ్ళాలి. వీళ్ళు అసలు ఎట్లా ఉంది వీళ్ళ పరిస్థితి, వీళ్ళు ఏ రకంగా కబ్జాలు చేస్తున్నారు అనేది తెలుగుదేశం కూటమి వాళ్ళు కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు కదండి, ఇది అసలు నిజంగా అవమానం కూడా.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తి ఇక్కడికి వచ్చి మళ్ళీ కబ్జా చేశాడంటే సిగ్గుచేటు కదా అది తెలుగు వాళ్ళకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనకి. సో అసలు బొత్స కొడుకు కబ్జాపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం. రంగారెడ్డి జిల్లాలో ఫోర్జరీ సంతకంతో 31 ఎకరాల కబ్జా చేసినటువంటి మంత్రి బొత్స కొడుకు బొత్స సందీప్. సో అసలు ఎన్నికల వేళ మీరు చెప్పినట్లుగా హైకోర్టు ఇటువంటి నిర్ణయం తీసుకోవడం నిజంగా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే అదేమో ఇప్పుడు ప్రతిపక్షాలకు ఒక అస్త్రంగా మారి బొత్స మీద అస్త్రాన్ని సంధించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఓటమి భయంతో ఉన్నటువంటి బొత్సకి ఈ భూ కుంభకోణం ఏదైతే ఉందో ఈ భూ కుంభకోణం మరింత భయపెట్టేలా ఉంది అంటూ కూడా కొంతమంది చెప్తూ ఉన్నారు. దీని మీద మీ విశ్లేషణ ఏంటి? అసలు ముందు ఫోర్జరీ అది పెద్ద విషయం. ఫోర్జరీ చేసి ఆయన కబ్జా చేశాడు. ఆయన మొత్తం 31 ఎకరాలు. బొప్పి మహేందర్ రెడ్డి గారు కదా వెళ్ళారు, బొప్పి మహేందర్ అనే వ్యక్తి దీని మీద కోర్టుకు వెళ్ళారు 2018-19 అంటే 5 సంవత్సరాల క్రితం. అయితే ఇక్కడ జరిగిన మంచి విషయం ఏంటంటే హైకోర్టు ఏం చెప్పారంటే జూన్ 5 లోపు ఈ విషయాన్ని వెంటనే ముగించండి అని చెప్పారు. అంటే ఒక టైం లిమిట్ పెట్టారు. అది చాలా మెచ్చదగ్గ విషయం. ఎందుకంటే అది సాగతీయకుండా మీరు తొందరగా ముగించండి అని చెప్పడం అనేది ఆలోచించాల్సిన విషయం. ఇది ఇలాగే అన్ని కేసుల్లో కూడా ఇలా జరిగితే బాగుంటుందండి. అది బాబాయ్ కేసు అయినా సరే, జగన్మోహన్ రెడ్డి కేసులు అయినా సరే, దీన్ని ఆదర్శంగా తీసుకుని ఆ జడ్జీలు కూడా చెప్తే బాగుంటుంది. ఇప్పుడు విశాఖ, విజయనగరం జిల్లాల్లో బొత్స సందీప్ భూ కబ్జా ఆరోపణల వార్త ప్రత్యర్థి పార్టీల నేతలకు అస్త్రంగా మారింది. అప్పట్లో మంత్రిగా ఫోక్స్ వ్యాగన్ కుంభకోణానికి పాల్పడినటువంటి బొత్స కుటుంబం ఇప్పటికీ మారలేదని, అవినీతి అక్రమాల్లో మునిగి తేలుతోందంటూ అవినీతి అక్రమాల్లో మునిగి తేలుతుందంటూ విమర్శలు దాడి చేస్తున్నారు. అయితే బొత్స సత్యనారాయణ చీపురుపల్లి అసెంబ్లీకి, అలాగే బొత్స సత్యనారాయణ భార్య ఝాన్సీ విశాఖ పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన సోదరుడు బొత్స అప్పల్ నరసయ్య గజపతి నగరం అసెంబ్లీకి, అలాగే బంధువు బడికొండ అప్పలనాయుడు నెల్లిమర్ల అసెంబ్లీ స్థానం నుంచి బరిలో ఉన్నారు. తెలంగాణలో మొన్నటి వరకు ముఖ్యమంత్రి జగన్కు అనుకూలమైనటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఉండడం వల్లే బొత్స సందీప్పై చర్యలు తీసుకోలేదని ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. భూ కబ్జా ఆరోపణలు బొత్స ఫ్యామిలీ మెంబర్లను, అలాగే బొత్స ఫ్యామిలీ కుటుంబం గెలుపు పైన ప్రభావం చూపించే అవకాశం ఉంది అన్నట్లుగా ఈ వార్త సారాంశంగా చూడొచ్చు. నిన్న మొన్నటి వరకు అంటే 2023 డిసెంబర్ వరకు ఇక్కడ హైదరాబాద్లో, అలాగే తెలంగాణలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో సో బొత్స సందీప్ చేసినటువంటి ఈ భూ కబ్జా ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అంశం బయటికి రాలేదు. ఇప్పుడు ప్రభుత్వ మారిన నేపథ్యంలో ఈ భూ కబ్జా అంశం అనేది బయటకు వచ్చింది అంటూ కూడా ఈ పత్రిక తెలియజేస్తుంది. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటేనండి, గతంలో ఫోక్స్ వ్యాగన్ కుంభకోణం బొత్స పాల్పడ్డారు. అది చాలా పెద్ద ఇష్యూ అయింది అప్పట్లో. ఆ తర్వాత ఇప్పుడు ఇది మీరు చెప్పినట్టుగా ఈ 31 ఎకరాలు ఏదైతే ఉందో ఈయన ఫోర్జరీ చేయటం అనేది ఒక పెద్ద అస్త్రంగా మనకి ప్రతిపక్షాలకు మారుతుంది. వీటన్నిటికీ మించి నిన్నటి వరకు కేసీఆర్ ఉండటం వల్ల ఈ కేసు బయటికి రాలేదు. ఇది మనం గుర్తించాల్సిన విషయం. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది కాబట్టి, అంటే ఇక్కడ ఎవరైనా ఒకటే, తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా ఏ పార్టీ వాళ్ళైనా దృష్టి పెట్టడం అనేది చాలా ముఖ్యం. ఆ రకంగా ఈ 31 ఎకరాల మీద ఈ సందీప్ అనే వ్యక్తి మీద చర్యలు తీసుకోమని హైకోర్టు కోరడం అనేది మనందరం కూడా ఆహ్వానించదగ్గ విషయం. అది ఓకే. సో దీన్ని ఒక అస్త్రంగా మలుచుకొని ఇప్పుడు ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు బొత్స కుటుంబం మీద నిజంగా అస్త్రాన్ని సంధిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఓటమి భయంతో ఉన్నటువంటి బొత్స సత్యనారాయణకు ఈ భూ కుంభకోణం కూడా మరింత భయపెడుతోందని, ఇప్పటికే ఆయన మీద పలు రకాల కుంభకోణాలు ఉన్నాయి. ఆయన మంత్రిగా చేసినటువంటి నేపథ్యంలో పలు అవినీతి ఆరోపణలు కూడా ఆయన మీద ఉన్నాయంటూ కూడా ప్రతిపక్షాలు ఆయన మీద ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ భూ కబ్జా ఆయనకి రానున్నటువంటి ఎన్నికల్లో మరింత నెగిటివ్గా మారే అవకాశం ఉందంటూ కూడా విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.